ఓవైపు పెద్దిరెడ్డి, ఇంకోవైపు బాలకృష్ణ ఇద్దరు కూడా హిందూపురంపై ఫోకస్ పెట్టారు. వైనాడ్ హిందూపురం టార్గెట్ తో పెద్దిరెడ్డి ఆపరేషన్ మొదలు పెడితే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హిందూపురం, అనంతపురం జిల్లాలో పొలిటికల్ హాట్స్పాట్. నాడు అన్నయ్య నుంచి నేడు బాలయ్య దాకా ఒకే జెండా, ఒకే ఎజెండా. ఇన్నాళ్లు ఓ లెక్క, మరి ఇక నుంచి 4 దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో బాలయ్యకు పోటీగా తెరపైకి దీపికారెడ్డిని తీసుకువచ్చింది వైసీపీ. తీసుకురావడమే కాదు, బోని కొడతామంటూ మిషన్ హిందూపూర్ రీసౌండ్ ఇచ్చిందిలా. అయితే సీఎం జగన్ ఆదేశాలతో మిషన్ హిందూపూర్లో బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి భుజానికెత్తుకున్నారు. వ్యూహాత్మకంగా దీపికారెడ్డిని తెరపైకి తీసుకొచ్చారాయన. ఆమెతో కలిసి ప్రజల్లోకి వెళుతున్నారు, పరిచయం చేస్తున్నారు. మరోవైపు హిందూపురంలో టీడీపీ సందడి కూడా పెరిగింది. ఇక ఇటు హ్యాట్రిక్ పక్కా, డౌటే లేదు అనే రేంజ్ లో బాలయ్య హిందూపురంపై ఫోకస్ పెట్టారు. పార్టీ శ్రేణులతో భేటీ అవుతున్నారు. మరో 4 రోజుల పాటు హిందూపురంలోనే మకాం వేయనున్నారు బాలయ్య. ఇక దీపికారెడ్డిని ప్రజలకు పరిచయం చేస్తూ వైసీపీ సర్కార్ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ విపక్షాల వైఖరిని ఎండకడుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి. అలా పెద్దిరెడ్డి, బాలకృష్ణ పోటాపోటీ సమావేశాలతో హిందూపూర్లో రాజకీయం హీటెక్కుతోంది.